వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. ఒక సైనికుడే మనకే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్న మననేత ఇతడన్న, జననేత జగనన్న మననేత ఇతడన్న. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె డిసెంబర్ 21 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు, అంతేకాదు ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద కుటుంబాలందరికీ కూడా ఇదొక పండగ దినం, ఇదొక పర్వదినంగా భావిస్తారు. కారణం జననేత జగన్మోహన్ రెడ్డి జన్మించిన రోజు డిసెంబర్ 21. ప్రతి ఇంట్లోనూ వారి కుమారుడు జన్మిస్తే ఆ జన్మదినాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని కుటుంబాలలో కూడా అటువంటి వాతావరణమే ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే, మా పార్టీ మోసం చేత ఓడించబడిన తర్వాతనే జననేత జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ, పాలన, సంస్కరణ, సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యము, వ్యవసాయము, వీటి ప్రాధాన్యత, వీటి సంస్కరణ, వీటి పాలన ఇంకా బాగా అర్థమైంది ఇప్పుడు. ఇది సత్యం. ఇది మేమేదో జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా ప్రేమించే అభిమానులమైన మేము మాట్లాడే మాట కాదు. ఇది రాష్ట్రంలో నుండే ప్రతి మనిషి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ చెల్లెళ్ళు కదిలిచ్చినా కూడా జగన్ గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. సందర్భం వస్తే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఇప్పటి వరకు బాపూజీ కన్న కలలను సాకారం చేసినటువంటి మనవడు జగన్మోహన్ రెడ్డి. గ్రామ గ్రామానికి సచివాలయం ఏర్పాటు చేసినాడు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ మేము ఎంతమంది కనిపిస్తామో దాదాపుగా అంతమంది మా చెల్లెళ్ళే కనిపిస్తున్నారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేయగలిగినాడు కాబట్టి, మంచి పరిపాలన అందించగలిగినాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలోనూ తన పెద్ద కొడుకు జన్మించిన రోజుగా భావించి పండగ చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం అక్కా చెల్లెళ్ళు కానీ అన్నా తమ్ముళ్ళు కానీ అన్నా చెల్లెళ్ళం కానీ అందరం ఒక చోట కలుసుకొని ఫస్ట్ మొట్టమొదట ఈశ్వరుని అవతారమైనటువంటి రుద్రావతారమైనటువంటి రుద్రుని యొక్క అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి బుడాయపల్లె గ్రామంలో ఇక్కడ ఆ దేవదేవునికి పూజలు అర్పించి నిండు 100 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఆయన ఆశీర్వదించుతుండని చెప్పి ప్రార్థనతో ప్రారంభించినాం. ఈ నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు అక్కడ ఉంటే వారికి పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ కార్యక్రమం. ఆ తర్వాత కొరపాడు గ్రామంలో రక్తదానాన్ని ఏర్పాటు చేయగలిగినాం. ఆ తర్వాత రామాపురం గ్రామంలో ఊరంతటికి భోజనాన్ని ఏర్పాటు చేసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇంకా సాయంకాలం 3 గంటలకు కానపల్లె గ్రామంలో బర్త్డే కేక్ జగన్మోహన్ రెడ్డి కేక్ కటింగ్ ఉంది. అక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంది. 5 గంటలకు వైఎంఆర్ కాలనీ 5వ వార్డులో కూడా కార్యకర్తలతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకొని కార్యకర్తలతో సమావేశం ఉంది. ఇలా 8:30కు ప్రారంభమైనటువంటి ఈ జన్మదిన వేడుకలు సాయంకాలం 6-7 వరకు కొనసాగుతూనే ఉంటాయి. అది ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాదు, 175 నియోజకవర్గాల్లోనూ. ఈరోజు ఇంకా ప్రొద్దుటూరులో ప్రత్యేకం ఏంటంటే అన్ని గ్రామాలలోనూ అన్ని మున్సిపల్ వార్డులలోనూ జన్మదిన వేడుకలు చేస్తున్నాం. అంటే 41 మున్సిపల్ వార్డులలోనూ 30 గ్రామ పంచాయతీలలోనూ 30 గ్రామ పంచాయతీలలో పెద్ద పంచాయతీలు ఉండే చోట అనేక రకాలుగా యూనిట్లు చేసినాం. ఏ కాలనీకి ఆ కాలనీకి. అంటే 117 చోట్ల ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో. 117 చోట్ల ఒక్కొక్క చోట 100 మంది, 80 మంది, 200 మందితో కార్యకర్తలతో గ్రామస్తులతో సమావేశమై జన్మదిన వేడుకలను జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకుంటున్నారు. ఇది చరిత్ర. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి నిజమైనటువంటి ఆయన జన్మదినాన్ని వేడుకగా పండగ దినంగా భావించుకొని, ఇది ఏదో పార్టీ కార్యక్రమం కాబట్టి ఆదేశించింది కాబట్టి రావాలని అనుకుంటే, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జగన్ కోసం వస్తా. ఇది సత్యం. ఇది సత్యం ప్రజలారా. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశించింది కాబట్టి జగన్ కోసం వస్తా. ఎందుకు? నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కాబట్టి. నేను రాకపోతే ఆయన టికెట్ ఇవ్వడు. వీళ్ళకేం టికెట్లు ఇస్తారన్నా? ఇన్ని వేల మందికి ఏం టికెట్లు ఇస్తారు? వీళ్ళలో ఎవ్వరు ఎమ్మెల్యేలు కాదు. మరి వీళ్ళలో ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో పదవిని ఆశించి, కాంట్రాక్ట్ని ఆశించి, ప్రయోజనం ఆశించి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఏ ప్రయోజనము పొందకుండా వచ్చినారంటే నిజమైనటువంటి ప్రేమ ఆయన పట్ల ఉంది. నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన్ని ప్రేమించి ఆయన బాగుండాలని కోరుకొని వచ్చిన వాళ్ళే ఈ సోదరులు సోదరీమణులు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జన్మదిన వేడుకలు చేసుకుంటారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కారణజన్ముడే. నిజంగా జగన్మోహన్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో ప్రజాక్షేమం కోసం, ప్రజాహితం కోసం జన్మించిన వాడని చెప్పి మేము భావిస్తున్నాం. అనతి కాలంలోనే తప్పనిసరిగా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయగలుగుతాడు. ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చగలుగుతాడు. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా, విద్య విషయంలో ప్రథమ స్థానంలోనూ, రైతాంగానికి ప్రథమ స్థానంలోనూ, సంక్షేమానికి ప్రథమ స్థానంలోనూ ఈ రాష్ట్రాన్ని నిలపగలిగినటువంటి పరిపాలన సుదీర్ఘకాలం ఈశ్వరుని దయ వల్ల చేయగలుగుతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కాన్స్టిట్యున్సీలోని అందరి వైపు నుంచి మా నాయకునికి, మా ప్రియతమ ఆత్మీయ నాయకునికి, మామూలు నాయకుడు కాదు, మాకు ఆత్మీయ నాయకుడు, మా గుండె పొరల్లో నుంచి వచ్చే మాట. ఇది నాలుక మీద నుంచి వచ్చే మాట కాదు మిత్రులారా, నాభి దగ్గర నుంచి వచ్చే మాట. నాలుక మీద మాట్లాడే మాటలు వేరు, నాభి దగ్గర నుంచి వచ్చే మాట వేరు. మా నాయకుడికి సంబంధించిన ఏ మాట అయినా మా నాభి దగ్గర నుంచే వస్తుంది. మా ప్రియతమ ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శక్తిని, ధైర్యాన్ని ఆ శివపార్వతులు ప్రసాదించాలని అవసరం అనుకుంటే ఆ దేవదేవుని ప్రార్థిస్తాం. మా ఆయుష్లో తలా ఒక్క రోజైనా తగ్గించి ఆయనకు పెంచి నిండు 100 సంవత్సరాలు ఆయన జీవించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు.